So in ClickView and ClickSense, the difference between designing and development is the development part is same. Development part is nothing but the scripting or whatever script that we write within the ClickView, the same scripting sequence will be used within ClickSense. Okay, so the only thing that is different between ClickView and ClickSense is the front end part, front end designing. ఓకే, మనం ఫ్రంట్ ఎండ్ లో డిజైన్ చేసే రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి క్లిక్వ్యూలో కానీ క్లిక్సెన్స్ లో కానీ. మనం చేస్తున్న బ్యాక్ ఎండ్ స్క్రిప్టింగ్ ఈస్ 100% సేమ్ బిట్వీన్ క్లిక్వ్యూ అండ్ క్లిక్సెన్స్. నౌ to discuss different types of data loading, initial data load is the first type of data loading technique. So what is an initial data load is, for example, if I am trying to load any data from any Excel file, then you will get to see automatically a simple load statement which is coming. So e load statement paina we will give table name which ends with a colon. So this load statement, whatever is automatically reflecting in the script, is called the initial data load. Initial data load అంటే మనము ఏదన్నా డేటా లోడ్ చేసుకోవడానికి టేబుల్ ఫైల్ నుంచి కానీ లేకపోతే డేటాబేస్ ఫైల్ నుంచి కానీ మనం లోడ్ చేసుకునేటప్పుడు మనకు లోడ్ స్టేట్మెంట్ అనేది సింపుల్ లోడ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఈ సింపుల్ లోడ్ స్టేట్మెంట్ అనేది ఇనిషియల్ డేటా లోడ్. ఈ సింపుల్ లోడ్ స్టేట్మెంట్ తీసేస్తే మనము యూ విల్ నాట్ బి ఏబుల్ టు లోడ్ ఎనీ డేటా ఇంటూ క్లిక్వ్యూ ఆర్ క్లిక్సెన్స్. క్లిక్వ్యూలో కానీ క్లిక్సెన్స్ లో కానీ మీరు డేటాని లోడ్ చేసుకోలేరు. ఓకే, సో మనకు ఈ లోడ్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. మనకు క్లిక్వ్యూలో ఒకటే కాదు, క్లిక్సెన్స్ లో కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు లోడ్ సమ్ డేటా ఇంటూ క్లిక్సెన్స్ అప్లికేషన్, so this is our ClickSense application and you need to go to data load editor in order to load the data. So మనం ఈ data load editor నుంచి కూడా డేటా లోడ్ చేసుకోవాలి అంటే ClickSense లోకి we need the load statement. Without the load statement, ఇక్కడ మనకి load statement ఏదైతే వచ్చిందో this load statement is very important. When you remove the load statement, your entire script is in error. ఈ లోడ్ స్టేట్మెంట్ అనేది లేకపోతే మీకు స్క్రిప్ట్ మొత్తం ఎర్రర్ లో ఉంటుంది. సో అందుకే మనము లోడ్ స్టేట్మెంట్ లేకోకుండా ఏ డేటాని మనము క్లిక్వ్యూలో కానీ క్లిక్సెన్స్ లో కానీ లోడ్ చేసుకోలేము. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ డేటా లోడ్. సో ఇనిషియల్ డేటా లోడ్ is nothing but a simple load statement which is used to load tables into ClickView or ClickSense. And preceding load, ఈ preceding load అనే ఆప్షన్ ఎక్కడ చూసారు మీరు? When connecting to databases. When connecting to databases, you have this preceding load option. ఈ preceding load option లేకపోతే ఏమవుతుంది అంటే మనకు ClickView స్క్రిప్ట్ లోడ్ అవ్వదు. సో mainly used to load data during while connecting to databases and pull the data. సో మీరు డేటాబేసెస్ నుంచి డేటా తీసుకునేటప్పుడు ఈ ప్రిసీడింగ్ లోడ్ అనే ఆప్షన్ చెక్ చేస్తేనే మనకు క్లిక్వ్యూ లోడ్ స్క్రిప్ట్ అనేది వస్తుంది. క్లిక్వ్యూ లోడ్ స్క్రిప్ట్ వచ్చినప్పుడే మనకు ఏ ఫీల్డ్స్ లోడ్ అవుతున్నాయని మనకు తెలుస్తుంది. మీకు అందుకే నేను ఆ రోజు ప్రిసైజ్ గా చెప్పాను అనమాట, ప్రిసీడింగ్ లోడ్ అనే ఆప్షన్ ఖచ్చితంగా చెక్ చేయాలి. ప్రిసీడింగ్ లోడ్ చెక్ చేయకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ది క్లిక్వ్యూ ఆర్ క్లిక్సెన్స్ లోడ్ స్క్రిప్ట్ ఫ్రమ్ విచ్ యూ ఆర్ ట్రైంగ్ టు లోడ్ ది డేటా. ఈ ప్రిసీడింగ్ లోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ డేటాబేసెస్ నుంచి లోడ్ చేసేటప్పుడు. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది డేటాబేస్ పర్స్పెక్టివ్, ఈ ప్రిసీడింగ్ లోడ్ అనేది మనం ఇంకొక చోట కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే we load some data files, data and data. సో ఇందులో నేను స్టోర్ అనే ఎక్సెల్ ఫైల్ ని లోడ్ చేస్తాను. సో ఇందులో నాకు ఆల్మోస్ట్ ఆల్ 26 ఫీల్డ్స్ ఉన్నాయి. సో దిస్ కమ్స్ విత్ ఇనిషియల్ డేటా లోడ్ అండ్ దిస్ ఇస్ అ స్టోర్ ఎక్సెల్ ఫైల్. నేను ఈ డేటాని లోడ్ చేస్తున్నాను. ఈ డేటాని లోడ్ చేసినప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ నాకు సేల్స్ ఉన్నాయి అండ్ ప్రాఫిట్ ఉంది అండ్ సంథింగ్ ఆల్ ది ఫీల్డ్స్ డిస్కౌంట్ ఉంది. సో డిస్కౌంట్ ఉంది, యూనిట్ ప్రైస్ ఉంది అండ్ I have different types of facts
ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? 2 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద డైమెన్షన్? In fact, we can do calculations, sir. In dimensions, we can't do anything. It's unique. Yes, so you can do calculations using the facts, but you cannot do calculations using the dimension. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేటాలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాను. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ రో ఐడి ఉందా, ఈ రో ఐడిని నేను రీనేమ్ చేసుకుంటాను. అలియాసింగ్ అంటారు దీన్ని. వెన్ ఐ సే రో ఐడి యాజ్ రికార్డ్ ఐడి, వెన్ ఐ సే రో ఐడి యాజ్ రికార్డ్ ఐడి, నేను ఏం చెప్తున్నానంటే ఈ రో ఐడి ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ ఐడిగా రీనేమ్ చేసుకొని చెప్తున్నా. దిస్ ఈస్ కాల్డ్ అలియాసింగ్. ఓకే, సో అలియాసింగ్ అని అంటారు. సో నేను ఇక్కడ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నా. డిస్కౌంట్ ఉంది, నాకు సేల్స్ ఉంది. ఒరిజినల్ నాకు రెవెన్యూ ఎంత వచ్చిందో తెలుసుకోవాలి అంటే సేల్స్ మైనస్ డిస్కౌంట్, సేల్స్ మైనస్ డిస్కౌంట్ యాజ్ యాక్చువల్ రెవెన్యూ. అంటే నాకు డేటాలో సేల్స్ ఉంది, డిస్కౌంట్ ఉంది, అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఒక డిస్కౌంట్ అనేది ఇచ్చారు. సో నేనేం చేస్తున్నానంటే సేల్స్ లో నుంచి డిస్కౌంట్ తీసేసి నాకు ఎంత సేల్స్ వచ్చింది, యాక్చువల్ రెవెన్యూ ఎంత అనేది నేను ఇక్కడ కనుక్కుంటున్నాను. యూజింగ్ సేల్స్ మైనస్ డిస్కౌంట్, సింపుల్ మ్యాథమెటిక్స్ ఫార్ములా. ఐఎమ్ పర్ఫార్మింగ్ సేల్స్ మైనస్ డిస్కౌంట్ యాజ్ యాక్చువల్ రెవెన్యూ. ఓకే, సో ఇలా నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నా. యాజ్ ట్రాన్స్పోర్టేషన్ అండర్స్కోర్ కాస్ట్, షిప్పింగ్ కాస్ట్ ని ట్రాన్స్పోర్టేషన్ అండర్స్కోర్ కాస్ట్ గా రీనేమ్ చేసుకున్నాను. సో ఇలా నేను ఒక టేబుల్ నుంచి డేటా మొత్తం ఇట్లా తీసుకొని ఫీల్డ్స్ అన్ని తీసుకొని వాటికి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ ఫీల్డ్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ తీసుకుంటే సరిపోతుంది, నాకు అంత అవసరం లేదు. సో నాకు ఇనిషియల్ గా బిజినెస్ మొత్తం లోడ్ చేసుకోమని డేటా, తర్వాత నాకు ఇవన్నీ ఫీల్డ్స్ యూజ్ చేయను, కొన్ని యూజ్ చేస్తాను. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఈ లోడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ లోడ్ స్టేట్మెంట్ లోపల పైన ఇంకొక లోడ్ స్టేట్మెంట్ రాస్తాను, విచ్ ఎండ్ విత్ సెమీకోలన్ తో ఎండ్ అవుతుంది ఈ లోడ్ స్టేట్మెంట్. ఇక్కడ నేను ఏం చేసుకుంటాను అంటే ఈ రీనేమ్ చేసిన ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఈ రీనేమ్ చేసిన ఫీల్డ్స్ ని తీసుకుంటా. యాక్చువల్ రెవెన్యూ అండ్ ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఏవైతే నాకు నెసెసరీయో ఆ ఫీల్డ్స్ ని మాత్రమే ఇక్కడ లోడ్ చేసుకుంటా. అంటే అవుట్ ఆఫ్ 26 ఫీల్డ్స్ ఐఎమ్ లోడింగ్ ఓన్లీ 4 ఫీల్డ్స్ ఓవర్ హియర్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ సెమీకోలన్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆ లోడ్ విత్ ఇన్ ఏ లోడ్ స్టేట్మెంట్, ఒక లోడ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక లోడ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. అంటే దిస్ ఈస్ కాల్డ్ ప్రిసీడింగ్ మీనింగ్ ఏంటి అంటే ప్రీవియస్, నాట్ లైక్ ప్రీవియస్, ప్రిసీడింగ్ అంటే ముందు. ఓకే, ఇన్ ఫ్రంట్, అప్ ఫ్రంట్ అని. ఓకే, సో నేను ఈ లోడ్ లోపల ఈ లోడ్ స్టేట్మెంట్ రాసి నాకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ని తీసుకుంటున్నాను. నేను రీనేమ్ చేసిన ఫీల్డ్స్ ని ఇక్కడ రాసుకుంటున్నా. ఇలా రాసుకున్నప్పుడు నాకు ఏమవుతుంది అంటే వాట్ ఎవర్ ఫీల్డ్స్ నేను ఇక్కడ ఏ ఫీల్డ్స్ అయితే తీసుకున్నానో ఆ ఫీల్డ్స్ కి సంబంధించిన డేటా మాత్రమే ఈ టేబుల్ లోడ్ అవుతుంది. మిగతా ఫీల్డ్స్ కి సంబంధించిన డేటా మొత్తం లోడ్ అవ్వదు, ఆటోమేటికలీ డిలీట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ వే టు యూజ్ ది ప్రిసీడింగ్ లోడ్. ప్రిసీడింగ్ లోడ్ అనేది మనం డేటా బేసెస్ లోనే కాదు, we will also perform the preceding load on the script side whenever there is necessary. మనం ఏ ఫీల్డ్స్ కావాలో మనం రీనేమ్ చేసిన ఫీల్డ్స్ ని మాత్రమే తీసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫీల్డ్స్ మాత్రమే ఒక టేబుల్లో నుంచి ఇంకో టేబుల్లో తీసుకునే బదులు ఆ టేబుల్లోనే మనము ఆ ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫీల్డ్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది ఎందుకు టైం పడుతుంది అంటే ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ క్యాల్కులేషన్స్. నేను సేల్స్ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ అని చెప్పేసి ఒక ఫార్ములా రాస్తారు కదా, దట్ ఫార్ములా షుడ్ బి అప్లైడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో ఇన్సైడ్ ది డేటా. ప్రతి ఒక్క రోలో ఉన్న డేటాకి ఆ సేల్స్ మైనస్ డిస్కౌంట్ క్యాల్కులేట్ చేసి దాని రిజల్ట్స్ ని మనకు చూపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు ఇవాల్యుయేట్ ది ఎక్స్ప్రెషన్. కానీ బేసికలీ ప్రిసీడింగ్ లోడ్ కాన్సెప్ట్ ఏంటి అంటే when you write a load within a load statement, preceding load లో మీరు ఏ ఫీల్డ్స్ అయితే తీసుకుంటారో ఆ ఫీల్డ్స్ ని మాత్రమే మనకు క్లిక్ వ్యూ
కన్సిడరేషన్లకి తీసుకుంటుంది, మిగతా ఫీల్డ్స్ అన్నిటిని ఆటోమేటిక్ గా డ్రాప్ చేస్తుంది. మీరు క్లిక్ సెన్స్ లో కూడా కావాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై టేబుల్ అండ్ ఇక్కడ నేను సేల్స్ మైనస్ డిస్కౌంట్ యాజ్ యాక్చువల్ రెవెన్యూ and row ID as record ID, shipping cost as trans cost. ఇలా రాసుకున్నప్పుడు I can simply write a load statement ends with a semicolon. ఈ లోడ్ లో నేను నాకు ఏ ఫీల్డ్స్ తీసుకోవాలో, ఇక్కడ ఉన్న అన్ని ఫీల్డ్స్ కాకుండా ఏమైనా కొన్ని ఫీల్డ్స్ తీసుకొని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే I can maintain only those fields in this particular load statement. Comma here, comma month. సో నేను ఏం కావాలో, ఏవేవైతే ట్రాన్స్ఫర్మేషన్ చేశానో ఆ ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫీల్డ్స్ మాత్రమే లోడ్ చేసుకొని మిగతా ఫీల్డ్స్ అన్ని ఆటోమేటికలీ డిలీట్ అయ్యేలా ప్రిసీడింగ్ లో రాసుకోవచ్చు. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు క్యాలిక్యులేట్. క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఈజీగా అయిపోతుంది. క్యాలిక్యులేషన్స్ ఉంటే ఇట్ నీడ్స్ టు క్యాలిక్యులేట్ ఆల్ ది లైన్స్ ఇన్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్. సో వెన్ ఐ డూ క్లోజ్, చూడండి ఇక్కడ నాకు ఎన్ని ఫీల్డ్స్ లోడ్ అయినాయి, ఓన్లీ 4 ఫీల్డ్స్ మాత్రమే లోడ్ అయినాయి. యాక్చువల్ రెవెన్యూ, రికార్డ్ ఐడి, షిప్ మోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. నేను ప్రిసీడింగ్ లోడ్ ఏవైతే ఫీల్డ్స్ రాశానో ఓన్లీ ఆ ఫీల్డ్స్ ని మాత్రమే లోడ్ చేసుకుంటుంది, మిగతా ఫీల్డ్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది ఆటోమేటికల్లీ. మన క్లిక్ సెన్స్ లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. ప్రిసీడింగ్ లోడ్ ఈస్ నథింగ్ బట్ అ లోడ్ విత్ ఇన్ ఏ లోడ్ స్టేట్మెంట్. ఒక లోడ్ స్టేట్మెంట్ లోపల ఒకే టేబుల్లో 2 లోడ్ స్టేట్మెంట్ రాయొచ్చు నేను. Okay, one load is initial data load, which is used to load data from the data source, and another load is the preceding load, which is used to load the data from the initial data load. Initial data లో మనం ఏ ఫీల్డ్స్ అయితే లోడ్ చేసుకున్నామో ఆ ఫీల్డ్స్ ని లోడ్ చేసుకోవడానికి మనము ఇక్కడ యూస్ చేస్తాం. అందుకే మీరు డేటాబేస్ నుంచి లోడ్ చేసుకునేటప్పుడు కూడా డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రై టు క్రియేట్ వన్ కనెక్షన్, MS Access database. We try click the data qwt.mdb. Okay, so I've created one database connection. So ఈ database లో నేను ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఐఎమ్ సెలెక్టింగ్ స్టార్, దట్ మీన్స్ ఆల్ ది ఫీల్డ్స్. నేను ఇప్పుడు ప్రిసీడింగ్ లోడ్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే SQL ఈజ్ వన్ లోడ్ స్టేట్మెంట్, ఆ SQL లోపల ఇనిషియల్ డేటా లోడ్ ఈజ్ అనదర్ లోడ్ స్టేట్మెంట్. This is test table. Okay, so the SQL is SQL select is SQL load statement. ఆ SQL load statement లోపల మనకు ఇంకొక click view load statement వస్తుంది. అంటే a load within a load statement is called as a preceding load. సో మనకి ఇక్కడ కూడా అయిపోయింది. సో చూడండి మనకు క్లిక్ వ్యూ లో ఆల్మోస్ట్ 2.5 minutes పట్టింది, బట్ ఇన్ క్లిక్ సెన్స్ ఇట్ జస్ట్ డిడ్ ఇన్ 1.5 minutes. Understood everyone how to use preceding load? Vinod, Harshini and Yashwant, is it clear guys? Yes sir. సార్ ఈ ప్రిసీడింగ్ లోడ్ ఏ కేసులో వాడతాం సార్? సో ప్రిసీడింగ్ లోడ్ ఎప్పుడు వాడతాము అంటే మనము కొన్ని సినారియోస్ లో ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫీల్డ్స్ ని ఇంకొక టేబుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక డేటా తీసుకొని ఒక టేబుల్ తీసుకొని అందులో ఫీల్డ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఇంకొక టేబుల్లో పుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంకొక టేబుల్ పుల్ చేసుకునే బదులు ఇలా ప్రిసీడింగ్ లోడ్ రాసుకోవచ్చు. అంటే విత్ ఇన్ సేమ్ టేబుల్ లోనే మీరు ఆ ఫీల్డ్స్ ఏవైతే ఫీల్డ్స్ మీద మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారో ఓన్లీ ఆ ఫీల్డ్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి మనకు ప్రిసీడింగ్ లోడ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక టేబుల్లో మీ డేటా తీసుకెళ్తే టైం పడుతుంది. అదే మీరు సేమ్ టేబుల్లో మెయింటైన్ చేసుకుంటే కొంచెం తొందరగా మనకు డేటా అనేది లోడ్ అవుతుంది. కొన్ని టాపిక్స్ ఉన్నాయి వేర్ వీ కెనాట్
వేర్ వీ నీడ్ టు టేక్ ఫ్యూ ఫీల్డ్స్ ఇన్ టు ది అదర్ టేబుల్. అలాంటి సినారియోస్ లో వచ్చినప్పుడు మీకు చెప్తాను ప్రిసీడింగ్ లోడ్ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుంది. ఓకే బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఇన్ ది రియల్ టైమ్ క్లాసెస్ లో మీకు అన్ని ఈజీగా అర్థమవుతాయి, ఎందుకంటే సినారియో బేస్డ్ ప్రాజెక్ట్ జరుగుతాయి కాబట్టి. కానీ మీరు సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీ లోడ్ టైప్. అది ఎలా చేస్తామో మీరు అర్థం చేసుకుంటే దాని తర్వాత మీరు ఎక్కడ అప్లై చేయాలనేది సినారియో బేస్డ్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే So this is about preceding load. Resident load. You know what is the meaning of resident? Generic meaning. నేను క్లిక్ సైడ్ నుంచి అడగట్లేదు, జెనరిక్ మీనింగ్ అడుగుతున్నా. రెసిడెంట్ అంటే మీనింగ్ తెలుసా? So resident is nothing but, for example, I am a resident of Hyderabad. That means I stay within Hyderabad. I am using Hyderabad perimeters to stay. Okay, I am a resident of Hyderabad. I am using Hyderabad perimeters to stay. And sometimes if you're caught up with the cold or fever, that means there is some fungus or bacteria which is residing in your body. That means which is using your body. ఓకే, సో రెసిడెంట్ అంటే ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను ఒక టేబుల్లో నుంచి మనం డేటా ఇంకో టేబుల్లో పంపించుకోవచ్చు అని. అది ఎలా పంపించుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ రికార్డ్ ఐడి అండ్ మీరు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏది అంటే, మీరు ఏదైనా ఫీల్డ్ ని అలియాసింగ్ చేశారనుకోండి, ఈ అలియాసింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే, ఈ మొత్తం స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే మనకు ఈ ఫీల్డ్ అనేది ఈ ఫీల్డ్ గా రీనేమ్ అవుతుంది. అప్పటి వరకు ఈ ఫీల్డ్ ఈ నేమ్ తోనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ టేబుల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు ఈ ఫీల్డ్ గా రీనేమ్ అవుతుంది. సో మీరు ఇంకో టేబుల్లో పుల్ చేసుకునేటప్పుడు మీరు ఈ ఫీల్డ్ నేమ్ రాసుకున్నారు అనుకోండి, అది ఏమంటుందంటే దిస్ ఫీల్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది. ఎందుకు నాట్ అవైలబుల్ అంటుంది అంటే, మనం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ రో ఐడి అనేది రికార్డ్ ఐడిగా కన్వర్ట్ అయిపోతుంది నేమ్. సో మీరు ఇంకో టేబుల్లో పుల్ చేసుకోవాలన్నప్పుడు రికార్డ్ ఐడినే రాసుకోవాలి. ఓకే, రో ఐడిని రాసుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ సినారియో. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ ఆర్డర్ ఐడి 3 ఫీల్డ్స్ ని తీసుకోవాలనుకుంటున్నాను ఇంకో టేబుల్లోకి. సో ఇంకో టేబుల్లోకి ఎందుకు తీసుకుంటున్నా అంటే, నాకు మేబీ సమ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం అవసరం అయ్యి నేను ఈ 3 ఫీల్డ్స్ ని పైన టేబుల్లో నుంచి కింద టేబుల్లోకి తీసుకోవాలి అనుకుంటున్నాను. సో లోడ్ అని చెప్పేసి ఈ ఫీల్డ్ నేమ్స్ అన్ని కాపీ చేసుకొని కింద మీరు రెసిడెంట్ టేబుల్ నేమ్ అంటే, రెసిడెంట్ టేబుల్ నేమ్ అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ని ఈ పర్టికులర్ టేబుల్ నేమ్ లో నుంచి పుల్ చేసుకొని అర్థం. దిస్ ఈజ్ మై రెసిడెంట్ టేబుల్. ఓకే, రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఆమ్ పుల్లింగ్ fields from one table into other table which is already loaded. అంటే ఆల్రెడీ లోడ్ అయిన డేటాలో నుంచి నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఆల్రెడీ లోడ్ అయిన టేబుల్లో నుంచి కొన్ని ఫీల్డ్స్ తీసుకొని నేను మళ్ళీ డేటా క్రియేట్ చేయాలి అనుకుంటే, దెన్ ఐ విల్ యూజ్ రెసిడెంట్ లోడ్ ఆప్షన్. ఇలా రెసిడెంట్ టేబుల్ నేమ్. ఓకే, సో సింటాక్స్ వచ్చేసి లోడ్ స్టార్ రెసిడెంట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ అంటే ఏంటి అంటే, మీరు ఏ టేబుల్ నుంచి అయితే పుల్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ ని, ఆ డేటాని, ఆ టేబుల్ నేమ్ ని మీరు రెసిడెంట్ స్టేట్మెంట్ లో ఇవ్వాలి. ఓకే, సో మీరు ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఇచ్చారు, ఇక్కడ స్మాల్ ఎస్ ఇచ్చారు. అంటే పైన ఏమో కేస్ సెన్సిటివ్ క్యాపిటల్ ఎస్, కింద కేస్ సెన్సిటివ్ స్మాల్ ఎస్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, రీలోడ్ చేసి ఏమవుతుంది అంటే, ఇట్ విల్ టెల్ మీ దట్ ద టేబుల్ ఈజ్ నాట్ ఫౌండ్. ఎర్రర్, టేబుల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే, మీరు క్లిక్ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ టేబుల్ నేమ్స్ కానీ ఫీల్డ్ నేమ్స్ కానీ ఎక్కడైనా యూజ్ చేయాలి, రీయూజ్ చేయాలి అనుకున్నప్పుడు
ఇంతకుముందు ఏ నేమ్ ఫార్మాట్ లో అయితే ఉన్నాయో అదే నేమింగ్ ఫార్మాట్ లో మనం ఇక్కడ తీసుకోవాలి. మీరు కొంచెం కేస్ సెన్సిటివ్ లెటర్స్ అటు ఇటు చేసినా కూడా మీకు డేటా అనేది లోడ్ అవ్వదు, టేబుల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా లోడ్ చేయాలి అనుకుంటే లోడ్ రికార్డ్ ఐడి కామా ట్రాన్స్ కాస్ట్ కామా ఆర్డర్ ఐడి రెసిడెంట్ శాంపుల్. శాంపుల్ ఈజ్ మై టేబుల్ నేమ్. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ 3 ఫీల్డ్స్ ని ఆల్రెడీ లోడ్ అయిన శాంపుల్ టేబుల్ నుంచి తీసుకొని ఈ టేబుల్ లోకి తెచ్చుకో అని చెప్తున్నా. సో వెన్ ఐ జస్ట్ లోడ్ డేటా ఏం జరుగుతుంది అంటే ఇస్ దిస్ వెరీ స్లో. చూడండి, టేబుల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. టేబుల్ స్టోర్ నాట్ ఫౌండ్ అంటే మనం రెసిడెంట్ లో ఏదైతే టేబుల్ ఇక్కడ స్టోర్ అని తీసుకున్నామో ఆ స్టోర్ మనకు లేదు టేబుల్ అని ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే మనము పైన కేస్ సెన్సిటివ్ ఇచ్చాము, కింద క్యాలిక్యులేషన్ వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం క్యాపిటల్ ఎస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనము క్యాపిటల్ ఎస్ ఇవ్వాలి. అప్పుడు మనకు సేవ్ చేసి రీలోడ్ చేస్తే మనకు డేటా అనేది ఆ టేబుల్లో నుంచి ఈ టేబుల్లోకి వస్తుంది. క్లిక్ లో చూసుకుంటే సో డేటా అనేది లోడ్ అయింది సక్సెస్ఫుల్ గా. అండ్ మీరు ఇప్పుడు డేటా మోడల్ వ్యూయర్కి వెళ్తే ఇక్కడ డ్రాప్ డౌన్ లో డేటా మోడల్ వ్యూయర్కి వెళ్తే మనకు టోటల్ గా 3 టేబుల్స్ వస్తాయి. 3 టేబుల్స్ 2 టేబుల్స్ కదా మనం లోడ్ చేసింది అనుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా టేబుల్ వస్తుంది విచ్ ఇస్ కాల్డ్ సింథటిక్ టేబుల్. ఈ సింథటిక్ టేబుల్ అనేది ప్రస్తుతానికి మీరు మర్చిపోండి. చూడండి, మనకు రెసిడెంట్ డేటాలో రెసిడెంట్ టేబుల్లో కూడా మనకు రికార్డ్ ఐడి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఆర్డర్ ఐడి ఈ టేబుల్లో నుంచి తీసుకొని వచ్చి డేటా ఈ టేబుల్లోకి ప్లేస్ చేసుకుంటుంది. అలాగే మనకు క్లిక్ లో కూడా ఒక టేబుల్లో నుంచి డేటా ఇంకో టేబుల్లోకి తీసుకోవాలి అనుకుంటే ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ అ న్యూ టేబుల్ ఫ్రమ్ ది ఆల్రెడీ లోడెడ్ టేబుల్, ఆల్రెడీ లోడ్ అయిన టేబుల్లో నుంచి ఫీల్డ్స్ తీసుకొని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంకో టేబుల్, దెన్ వి యూజ్ రెసిడెంట్ లోడ్. చూడండి, ఇప్పుడు రెసిడెంట్ అనేది నా టేబుల్ నేమ్. రెసిడెంట్ అనే టేబుల్లో కూడా స్టోర్ నుంచి తీసుకొని 9426 లైన్స్ ఫెచ్ చేసుకొని పెట్టుకుంటుంది. అండర్స్టూడ్ హౌ టు యూస్ రెసిడెంట్ లోడ్? అర్థమైందా రెసిడెంట్ లోడ్ ఎలా చేస్తారు? Yes, sir. Do you have any doubts? No, sir. No, sir. సో ఈ రెసిడెంట్ లోడ్ ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది నెక్స్ట్ ఇక్కడ నేను జస్ట్ బై శాంపుల్స్ ఇచ్చాను అనమాట. మనం ఆర్డర్ బై క్లాజ్ కానీ, పీక్ ఫంక్షన్ కానీ, మ్యాక్స్ ఫంక్షన్ కానీ కొన్ని ఫంక్షన్స్ కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ యూజ్ చేయడానికి మనం డైరెక్ట్ టేబుల్ మీద అప్లై చేయలేము. సో వెన్ వి ఎంటర్ ఇన్ టు దిస్ క్లాజెస్ సెక్షన్ యూ విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టేకింగ్ రెసిడెంట్ లోడ్. ఎందుకు అవసరం ఉంటుంది రెసిడెంట్ లోడ్ అంటే మనం డేటాని సార్ట్ చేసుకోవాలి అన్న, బ్యాక్ ఎండ్ లో డేటాని సార్ట్ చేసుకోవాలి అనుకున్న అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ యూ కెనాట్ పర్ఫార్మ్ ఇట్ ఆన్ డైరెక్ట్ టేబుల్. మనం రెసిడెంట్ టేబుల్ లో తీసుకుంటేనే మనము వీ కెన్ పర్ఫార్మ్ ది డేటా సార్టింగ్. అలాగే మనం మీరు ఏమన్నా ఫంక్షన్స్ అప్లై చేయాలి అన్నా, మీరు ఏమన్నా కొన్ని సినారియోస్ లో ఇంకొక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ లో రీనేమ్ చేసుకొని ఆ టేబుల్ ని సపరేట్ గా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మ్యాపింగ్ లోడ్ అండ్ అప్లై మ్యాప్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ కోసం మనము ఈ పర్టికులర్ రెసిడెంట్ లోడ్ అనేది యూజ్ చేస్తాం. సో వీ హ్యావ్ దీస్ డిఫరెంట్ సినారియోస్ where we use this resident load, but what I want you guys is I want you guys to be perfect and I want you guys to understand how to perform resident load. ఇది ఎలా చేస్తారో మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ మీకు టాపిక్స్ లో మీకు ఈజీగా అవుతుంది. అండర్స్టూడ్? Yes, sir.
So this is about resident load and partial reload. Partial reload అర్థం అవ్వాలి అంటే what is the three-tier architecture that we have? నేను మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా three-tier architecture. What is the three-tier architecture that we have? ETL. ETL. Okay. So extraction layer, transformation layer, and presentation layer. ETL. So extraction layer, what are we doing in extraction layer? We will connect to raw database and pull the data, and ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ETL. మీకు ఈ ప్రొసీజర్ అర్థం అవుతేనే తర్వాత మీకు ఈజీగా అన్ని అర్థమవుతాయి. ఈ ప్రొసీజర్ అర్థం అవ్వలేదంటే దానికి నేనైతే ఏమీ చేయలేను. మీకు అర్థం కాకపోతే మీరు 10 times కాదు 20 times అడగండి, ఐ విల్ బి హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. మీరు అర్థం కాకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఐ కెనాట్ హెల్ప్ యూ గైస్. సో మీకు అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. సో ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్ లేయర్ లో ఏం చేస్తాము అంటే ఒక QEW ఫైల్ తీసుకొని ఆ QEW ఫైల్ ని రా డేటాబేస్ కి కన్వర్ట్ చేసి రా డేటాని పుల్ చేసుకొని we will convert them into QEDs. What is a QED? Compressing file. QED is nothing but a ClickView data file which will compresses the raw data into the data understandable by ClickView. ClickView, how does ClickView store the data ante in the form of bits and bytes. Do you know binary codes 011001? మీకు ఇది మెషిన్ లాంగ్వేజ్ బేసికలీ. సో ఇట్లా మెషిన్ లాంగ్వేజ్ లో మీరు స్టోర్ చేసుకుంటే డేటాని చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో ఈ మెషిన్ లాంగ్వేజ్ ఫామ్ లో బిట్స్ అండ్ బైట్స్ లో డేటాని ClickView స్టోర్ చేసుకుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ లో ఏం చేస్తామంటే we will load all the QEDs from the extraction layer and we will build data model. అంటే మనము ఈ ఎక్స్ట్రాక్షన్ లేయర్ లో క్రియేట్ చేసిన QEDs అన్నిటిని ఒక సింగిల్ QEW ఫైల్ లో క్లోజ్ చేసుకొని అక్కడ మనము డేటా మోడల్ ని బిల్డ్ చేస్తాము. హలో, ఓకే. సో దీన్ని ప్రాక్టికల్ గా చూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say we have some databases. డేటాబేసెస్ లో Oracle ఒక డేటాబేస్, SQL ఒక డేటాబేస్, అండ్ Salesforce ఒక డేటాబేస్, SAP BW ఒక డేటాబేస్, Teradata ఒక డేటాబేస్, అండ్ what else do we have? We have AWS, Amazon Web Services Cloud అదే డేటాబేస్. సో మనకి ఈ డేటాబేసెస్ అన్ని ఉన్నాయి. ఒక్కొక్క డేటాబేసెస్ నుంచి ఒక్కొక్క టేబుల్ ని పుల్ చేసుకోవాలి. మీ ప్రాజెక్ట్ పర్పస్ కోసం ఒక్కొక్క డేటాబేస్ నుంచి ఒక్కొక్క టేబుల్ ని పుల్ చేసుకోవాలి. సో నా మీరు ఒక్కొక్క టేబుల్ ని ఒక్కొక్క QEW ఫైల్ లో తీసుకొని ఇలా సో ఈ ప్రాజెక్ట్ లో చూస్తే సోర్స్ డాక్యుమెంట్స్ సేల్స్ డాష్బోర్డ్ ఇక్కడ నేను ఎక్స్ట్రాక్టర్ సోర్సెస్ అని ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసుకుంటాను. ఈ ఎక్స్ట్రాక్టర్ సోర్సెస్ లో నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 4 5 టోటల్ 5 QEW ఫైల్స్ 5 ClickView డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేశాను. ఎందుకు 5 క్రియేట్ చేశానంటే నాకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి 5 టేబుల్స్ ని పుల్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క QEW ఫైల్ ని తీసుకుంటున్నా. ఓకే, సో ఒక్కొక్క QEW ఫైల్ తీసుకొని ఒక్కొక్క టేబుల్ ని ఒక్కొక్క QED గా కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ని సెపరేట్ QEW ఫైల్ లోకి తీసుకొని దాన్ని మీరు QED లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఒక QEW ఫైల్ తీసుకొని
QED లోకి మీరు కన్వర్ట్ చేయాలి. సో వీ హ్యావ్ 1 QED ఇన్ ఈచ్ ఎక్స్ట్రాక్టర్ సోర్సెస్. ఒక్కొక్క ఎక్స్ట్రాక్టర్ సోర్స్ నుంచి అంటే ఒక్కొక్క QEW ఫైల్ నుంచి మనకు ఒక్కొక్క QED జనరేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. మీరు QED ఎలా క్రియేట్ చేశారు? హౌ డు యూ క్రియేట్ ఎ QED? by using store statement. బై యూజింగ్ స్టోర్ కమాండ్. ఓకే, సో ఇలా QEDs అన్ని లోడ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాక్షన్ లేయర్ లో, ఈ ఫోల్డర్ లో నేను ఎక్స్ట్రాక్షన్ లేయర్ లో ఏవైతే పెట్టుకున్నానో ఒక్కొక్క QEW ఫైల్ ఒక్కొక్క QED జనరేట్ చేస్తుంది. ఆ QEDs నేను QED అనే ఫోల్డర్ లో ఇలా 5 QEDs ని పెట్టుకుంటాను. అంటే ఈ ఫోల్డర్ పాతిచ్చి ఈ ఫోల్డర్ లో QED సేవ్ అయ్యేలాగా నేను స్టోర్ కమాండ్ రాసుకుంటాను. నాకు ఇలా 5 QEDs ఈ QED అనే ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. నెక్స్ట్ లేయర్, దిస్ ఈస్ ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ETL లేయర్. ETL లేయర్ లో ఏం చేస్తున్నాము? ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఒక్కొక్క టేబుల్ ని ఒక్కొక్క QED గా కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లేయర్, సెకండ్ లేయర్, విచ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ లో ఏం చేస్తామంటే ఒక సింగిల్ QEW ఫైల్, ఒక సింగిల్ డాట్ QEW, ఒక సింగిల్ QEW ఫైల్ తీసుకొని లోడ్ ఆల్ దిస్ 6 QEDs. ఓకే, లోడ్ ఆల్ 6 QEDs. ఎందుకు లోడ్ చేస్తున్నామంటే డేటా మోడల్ ని ప్రిపేర్ చేయడానికి. డేటా మోడల్ అంటే ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు గివ్ అన్ అసోసియేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టేబుల్స్ బేస్డ్ ఆన్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ రిలేషన్షిప్. అంటే మనము ఈ 6 QEDs ని కంబైన్ చేసి అసోసియేటివ్ డేటా మోడల్ క్రియేట్ చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ కి కనెక్షన్ ఫామ్ అయ్యేలాగా ఒక డేటా మోడల్ క్రియేట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే డేటా అనేది ఇంటర్ కనెక్ట్ అయిపోయి మనకు రిజల్ట్స్ ని, అసోసియేటెడ్ రిజల్ట్స్ ని చూపిస్తుంది. అసోసియేటెడ్ రిజల్ట్స్ ఇస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్, if I have employee ID, name, salary, this is coming from one table, and employee ID, manager, HR, this is coming from another database, and employee ID, location, and gender, this is coming from another database. ikkada manaku 1 2 3 4 5 Vishnu, Vinod, Ashini, Yashwant, and Subbu. Salary 100, 200, 300, 400, 500. So same employee IDs ఇక్కడ కూడా ఉంటాయి. సో మనం డిఫరెంట్ డేటాబేసెస్ ని పుల్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవో నేమ్స్ ఉన్నాయి, మేనేజర్ నేమ్స్. లొకేషన్ కూడా ఏదో ఉంది. సో నేమ్, మేల్, నేమ్, నేమ్, మేల్, ఇలా 3 డేటాబేసెస్ నుంచి 3 టేబుల్స్ పుల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ 3 టేబుల్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి మీద అసోసియేట్ అయిపోయి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఎంప్లాయీ ఐడి 1 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. డేటా మోడల్ బిల్డ్ చేసిన తర్వాత నేను సెలెక్షన్స్ లో ఎంప్లాయీ ఐడి 1 సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ వ్యూ కానీ క్లిక్ సెన్స్ కానీ అప్లికేషన్ లో ఇట్ విల్ షో మీ ఆల్ ది డీటెయిల్స్ రిలేటెడ్ టు ఎంప్లాయీ ఐడి 1 ఫ్రమ్ దిస్ టేబుల్, అండ్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టేబుల్ లో రిలేషన్ లేదు, అప్పుడు నాకు ఎంప్లాయీ ఐడి 1 సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఈ 2 మాత్రమే, ఈ 2 టేబుల్స్ లో సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. ఈ 2 టేబుల్స్ లో సంబంధించిన రిజల్ట్ చూపించదు. ఎందుకంటే దిస్ టేబుల్ ఈస్ నాట్ ఇంటర్ కనెక్టెడ్ టు ఎనీ టేబుల్. ఏ టేబుల్ కి ఇంటర్ కనెక్ట్ లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మేనేజర్ ఐడి ఉంది. మేనేజర్ ఐడి 1 2 3 4 5. మనకి ఇక్కడ కూడా అప్పుడు మేనేజర్ ఐడి 1 2 3 4 5. ఇప్పుడు this table is interconnected to this table based on employee ID, and this table is interconnected to this table based on manager ID. అప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి 1 సెలెక్ట్ చేసుకుంటే ఎంప్లాయీ ఐడి 1 అనేది విష్ణు, వాడి సాలరీ 100, అండ్ వాడి మేనేజర్ ఇది, హెచ్ఆర్ ఇది, అండ్ వన్ మేనేజర్ ఐడి ఇది. అండ్ ఈ మేనేజర్ ఐడి సెలెక్షన్ విల్ బి పాస్ టు దిస్ మేనేజర్ ఐడి, అండ్ ఆ మేనేజర్ మెయిల్, వాడి లొకేషన్ ఇది అని మనకి ఇలా అసోసియేట్ అయ్యి ఉంటే టేబుల్స్ బేస్డ్ ఆన్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ రిలేషన్షిప్ మనకు వేరే టేబుల్లో నుంచి కూడా డేటా ఫెచ్ చేసుకొని చూపిస్తుంది. దట్ ఈస్ ది లాజికల్ రీజన్ బిహైండ్ డిజైనింగ్ అ అసోసియేటివ్ డేటా మోడల్. అండర్స్టూడ్ ఎవ్రీవన్? Yes, sir. Yes, sir.
Yes, sir. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. ప్లీజ్ డోంట్ హెసిటేట్. వీఆర్ నాట్ ఇన్ స్కూల్. స్కూల్లో భయపడినట్టు భయపడకండి. ఎనీ డౌట్, దెర్ ఇస్ నో డౌట్ విచ్ ఇస్ స్టూపిడ్ డౌట్. అది చిన్న డౌట్ అయినా మీరు నన్ను ఇక్కడ ఎందుకు సార్ మేనేజర్ ఐడి ఎం స్మాల్లో ఉంది, ఇక్కడ ఎందుకు ఎంఎం క్యాపిటల్లో ఉంది అని కూడా అడగచ్చు. నేను చెప్తాను, నేను తప్పు రాశాను, ఇలా రాసాలి, ఇలా ఉండాలి అని చెప్తాను. సో ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ స్టూపిడ్ డౌట్, జస్ట్ ఆస్క్. బీ బోల్డ్ అండ్ ఆస్క్ వాట్ ఎవర్ డౌట్ దట్ యూ హ్యావ్. ఓకే ఓకే. అండ్ సో ఇక్కడ ప్రిసీడింగ్ లోడ్ గురించి వచ్చింది కాబట్టి ఇదంతా చెప్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లోడ్ ఆల్ 6 క్యూబీడీస్. ఈ 6 క్యూబీడీస్ ని తీసుకొని మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ ని బిల్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది అంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ టైం 9 AM కి 10 AM ఆర్ 6 AM 7 AM 8 AM 9 AM 10 AM 11 AM. సో డైలీ ఈ టైమ్స్ లో ఈ డేటాబేసెస్ అప్డేట్ అవుతాయి. డేటాబేస్ అనేది డే టు డే అప్డేట్ అవుతూ ఉండాలి కదా, రోజు ఒకటే డేటా ఉండదు. సో నిన్నటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో నిన్నటి వరకు సేల్స్ జరిగినాయి, నిన్నటి వరకు ఉంటాయి. నిన్నటి సేల్స్ ఇవాళ యాడ్ అవుతాయి, ఇవాళ సేల్స్ రేపు యాడ్ అవుతాయి డేటాబేస్ లో, రేపటి సేల్స్ ఎల్లుండి యాడ్ అవుతాయి. ఇలా ఎవ్రీ డే డేటాబేస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డేటాబేస్ అనేది అలానే ఉండదు, డేటాబేస్ అనేది అప్డేట్ అవుతుంది. డేటాబేస్ అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా మన డేటాను అప్డేట్ చేసుకోవాలి కదా. The reason behind designing a dashboard is to give a dashboard to the user which is up to date and which gives overview about the business గురించి డే టు డే యాక్టివిటీస్ గురించి అప్డేట్ ఇవ్వడానికి మనము డాష్బోర్డ్ డిజైన్ చేస్తున్నాం. డేటా అప్డేట్ అవుతున్నప్పుడు, డేటాబేస్ అప్డేట్ అవుతున్నప్పుడు మనం డాష్బోర్డ్ కూడా మన డాష్బోర్డ్ లో ఉన్న డేటాని, మన క్యూబీడీస్ లో ఉన్న డేటాని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది 6 AM కి రన్ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఆటోమేటిక్ జాబ్ షెడ్యూల్ చేస్తాను. మనకు కన్సోల్, మేనేజ్మెంట్ కన్సోల్ ఉంది విచ్ ఇస్ క్లిక్ వ్యూ ఇంజన్. దాంట్లో నేను ఏం చెప్తానంటే ఈ పర్టికులర్ క్యూబీడబ్ల్యూ ఫైల్, ఈ డేటాబేస్ 6 అంటే 6:30కి ఇది అప్డేట్ అవ్వాలి, ఇది 7 అంటే 7:30కి ఇది అప్డేట్ అవ్వాలి, 8 అంటే 8:30కి ఇది అప్డేట్ అవ్వాలి, 9 అంటే 9:30కి ఇది అప్డేట్, 10 అంటే 10:30కి ఇది, 11 అంటే 11:30కి ఇది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ క్యూబీడీ ఆటోమేటికలీ జాబ్ లో రన్ అయ్యి క్యూబీడీస్ ని కూడా అప్డేట్ చేస్తాయి అన్నమాట. ఈ క్యూబీడీస్ అన్ని అప్డేట్ అయిన తర్వాత ఆటోమేటికలీ ఇది అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకో జాబ్ షెడ్యూల్ చేస్తా. అంటే ఈ క్యూబీడబ్ల్యూ ఫైల్ ఆటోమేటికలీ బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉండాలి. దీన్ని జాబ్స్ అంటాం. ఓకే, వీటిని జాబ్స్ అంటాం. మనం ఆటోమేటిక్ గా జాబ్స్ ని షెడ్యూల్ చేయొచ్చు. ఒక పర్టికులర్ టైం పెట్టి ఆ పర్టికులర్ టైం కి ఈ క్లిక్ వ్యూ ఫైల్ ఎగ్జిక్యూట్ అయ్యి అప్డేటెడ్ డేటాని డేటాబేస్ నుంచి పుల్ చేసుకోవడానికి మనం టైం సెట్ చేసి పెట్టచ్చు అనమాట. సో ఇలా నేను ఇవన్నీ ఈ పర్టికులర్ డేటాబేస్ అప్డేట్ అయిన తర్వాత ఇవి అప్డేట్ అవ్వాలి, ఇవి అప్డేట్ అయిన తర్వాత క్యూబీడీస్ అప్డేట్ అయిపోయి ఈ క్యూబీడీస్ అన్ని అప్డేట్ అయిన తర్వాత మనకు డేటా మోడల్ అనేది అప్డేట్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవ్వాలి అని చెప్తాను. ఒక రోజు ఏమైంది అంటే అన్ని అప్డేట్ అవుతున్నాయి, అన్ని డేటాబేసెస్ రన్ అయ్యి, కానీ సీక్వెల్ డేటాబేస్ మాత్రం ఫెయిల్ అయింది. ఓకే, సీక్వెల్ ఈజ్ ఫెయిల్ టు లోడ్. సీక్వెల్ డేటాబేస్ ఫెయిల్ అయింది. డేటాబేస్ సైడ్, వాళ్ళ డేటాబేస్ సైడ్ ఏదో ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయింది. అంటే మనకు ఇవాల్టి డేటా కాకుండా పాత డేటా మాత్రమే ఉంది, ఇవాల్టి డేటా మాత్రం లోడ్ అవ్వలేదు. సో మనకు అన్ని క్యూబీడీస్ లోడ్ అయినాయి, కానీ ఈ పర్టికులర్ క్యూబీడీ ఏదైతే ఉందో ఈ ఒక్క క్యూబీడీ మాత్రం అప్డేట్ అవ్వకుండా ఓల్డ్ డేటానే ఉంది. సో మనం ఏం చేసామంటే అన్ని క్యూబీడీస్ ఆటోమేటిక్ గా ఇవన్నీ రన్ అయిపోయి జాబ్ రన్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ రన్ అవ్వాలని కాబట్టి అన్నిట్లో నుంచి అప్డేటెడ్ డేటా తీసుకోండి, దీంట్లో మాత్రం ఓల్డ్ డేటా ఉంటే ఓల్డ్ డేటా తీసుకోండి. నా డేటాబేస్ టీం వాళ్ళు ఎప్పుడో 1 PM కి వచ్చి మా డేటాబేస్ ఫెయిల్ అయింది, సో మేము 1:30కి మా డేటాబేస్ ని ఎగ్జిక్యూట్ చేసాము, 1:30కి ఈ డేటాబేస్ సక్సెస్ అయింది, మీరు కూడా మీ సైడ్ అప్లికేషన్ ని, క్యూబీడీని, డేటా మోడల్ ని, డాష్బోర్డ్ ని అప్డేట్ చేసుకోండి అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు మళ్ళీ ఈ ఒక్క క్యూబీడీని అప్డేట్ చేసి ఆ ఒక్క క్యూబీడీ అప్డేట్ చేసిన తర్వాత డేటా మోడల్ లేయర్ లో మొత్తం అప్డేట్ చేయాలి. డేటా మోడల్ లేయర్ లో మీరు రీలోడ్ చేసి ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఓవర్ హియర్, now what I will do is I will load all the data QVDs. నేను ఇందాక QVDs చూపించా కదా, ఆ QVDs ని లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ QVDs లో ఈ 5 QVDs ని లోడ్ చేస్తున్నాం అనుకున్నాం. ఈ 5 QVDs ని లోడ్ చేసుకుంటే ఫినిష్ 5 QVDs ని అట్ ఏ టైం లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ది కస్టమర్స్ టేబుల్ అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు delayed orders table and this is related to policy
information table, and this is related to locations, and this is related to sales. సో ఇలా నేను 5 QDs ని లోడ్ చేసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే అన్ని డేటా అప్డేట్ అయినాయి కానీ ఈ పాలసీ డేటా మాత్రం అప్డేట్ అవ్వలేదు, మేము ఇప్పుడే అప్డేట్ చేసాం, మీరు అప్డేట్ చేసుకోండి అన్నారు. సో మనం ఏం చేసాం, వాట్ డిడ్ వి డూ, వి జస్ట్ టుక్ దిస్ ఈ ఒక్క జాబ్ ని ఎగ్జిక్యూట్ చేసి మనం క్యూడీని అప్డేట్ చేసాం. క్యూడీ ఆల్రెడీ మన డేటా మోడల్ లోడ్ అయింది కదా, డేటా మోడల్ అన్ని నేను ఒక్కసారి రీలోడ్ చేశానంటే ఏమైతాయంటే అన్ని టేబుల్స్ రీలోడ్ అవుతాయి. అన్ని టేబుల్స్ అంటే మొత్తం ఎన్ని క్యూడీస్ అయితే ఉన్నాయో అన్ని క్యూడీస్ లోడ్ అవుతాయి. సో బేసికలీ వాట్ వీఆర్ యూజింగ్ ఈస్ వీఆర్ యూజింగ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, అందుకే మనకు రీలోడింగ్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. బట్ టుమారో వెన్ యూర్ వర్కింగ్ విత్ రియల్ టైమ్ డేటా యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. సో ఒక్కొక్క క్యూడీ లోడ్ అవ్వాలి అంటే మినిమం అరౌండ్ లైక్ 10 to 20 minutes టైం పడుతుంది టు లోడ్ a single QED if your data is huge. అలాంటి టైంలో మీరు ఆల్రెడీ మన దగ్గర మొత్తం అప్డేటెడ్ డేటా ఉంది అంటే, మొత్తం అప్డేటెడ్ డేటా అంటే అన్ని క్యూడీస్ అప్డేట్ అయినాయి, ఒక పాలసీ క్యూడీ మాత్రం అప్డేట్ అవ్వలేదు. అలాంటి టైంలో నేను ఈ క్యూడీస్ అన్ని లోడ్ చేయకోకుండా ఓన్లీ పాలసీ క్యూడీని మాత్రమే లోడ్ చేయాలి. దట్ మీన్స్ ఐ నీడ్ టు లోడ్ ఓన్లీ 1 QED బట్ నాట్ ఆల్ ది QEDs. ఈ ఒక్క క్యూడీ మాత్రమే లోడ్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మిగతా క్యూడీస్ అన్ని ముందే లోడ్ అయిపోయినాయి అప్డేటెడ్ డేటాతో. ఇది ఒక్క క్యూడీ అప్డేటెడ్ డేటా లేదు, ఈ ఒక్క క్యూడీ మాత్రమే లోడ్ అవ్వాలి. సో ఈ ఒక్క క్యూడీని లోడ్ చేయడానికి మనము పార్షియల్ రీలోడ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. పార్షియల్ ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇంప్లైస్ ఓన్లీ సమ్ పార్ట్. ఓకే, సో ఆ పార్షియల్ రీలోడ్ ఎలా చేయాలి అంటే క్లిక్యూలో వీ నీడ్ టు రైట్ add only before the load statement. Before the load statement మీరు add only అనే ప్రిఫిక్స్ ఇచ్చారనుకోండి, add only అనే ప్రిఫిక్స్ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేసి నార్మల్ రీలోడ్ చేస్తే, ఇఫ్ యూ పర్ఫార్మ్ a normal reload, one second, hello, yes, సో యాడ్ ఓన్లీ అని ప్రిఫిక్స్ ఇచ్చి మీరు యాడ్ ఓన్లీ అని ప్రిఫిక్స్ ఇచ్చి సేవ్ చేసి నార్మల్ రీలోడ్ చేశారంటే గమనించండి, నార్మల్ రీలోడ్ చేస్తే కస్టమర్స్ డిలేడ్ లొకేషన్ సేల్స్ అన్ని లోడ్ అవుతాయి, కానీ పార్షియల్ రీలోడ్ లో ఉన్న టేబుల్ మాత్రం లోడ్ అవ్వదు, అంటే పాలసీ టేబుల్ మాత్రం లోడ్ అవ్వదు. ఎందుకు అంటే మీరు యాడ్ ఓన్లీ ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని నార్మల్ రీలోడ్ చేయకూడదు. దిస్ ఇస్ ఎ నార్మల్ రీలోడ్ బటన్. దీన్ని మీరు పార్షియల్ రీలోడ్ చేయాలి అంటే ఇక్కడ ఫైల్లో మనకు కింద పార్షియల్ రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పార్షియల్ రీలోడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఓన్లీ పాలసీ టేబుల్ మాత్రమే లోడ్ అవుతుంది, మిగతా టేబుల్స్ ఏవి లోడ్ అవ్వవు. అంటే మీకు టైం సేవ్ చేసి మిగతా టేబుల్స్ అన్ని లోడ్ చేయకోకుండా ఈ పర్టికులర్ టేబుల్ ని మాత్రమే డేటా అనేది అప్డేట్ అయ్యేలా చేస్తుంది. అండర్స్టూడ్? Yes, sir. Okay. వినోద్, హర్షిని, యశ్వంత్ అర్థమైందా పార్షియల్ రీలోడ్ అంటే ఏంటి అని? Yes, sir. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 2 టైప్స్ ఉన్నాయి పార్షియల్ రీలోడ్స్ లో. ఒకటి యాడ్ ఓన్లీ, ఇంకొకటి రీప్లేస్ ఓన్లీ. రీప్లేస్ ఓన్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యాడ్ ఓన్లీ మనము డేటాని యాడ్ చేయాలి, కొత్తగా డేటాని యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ ఓన్లీ చేస్తాం. అదే రీప్లేస్ ఓన్లీ అంటే డేటాబేస్ లో మొత్తం డేటా తప్పు ఉంది, డేటాబేస్ లో డేటా మొత్తం డిలీట్ చేసి మేము కొత్త డేటా వేసాము, మీరు కూడా కొత్త డేటా తీసుకోండి అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే రీప్లేస్ ఓన్లీ యూజ్ చేస్తే
పాత డేటా మొత్తం దీనికి కూడా సేమ్ పార్షియల్ రీలోడ్ చేయాలి. పాత డేటా మొత్తం పోయి ఓన్లీ కొత్త డేటా మాత్రం రీప్లేస్ అవుతుంది ఆ క్యూడీలో. ఓకే, ఫైల్లోకి వెళ్ళి మీరు పార్షియల్ రీలోడ్ చేస్తే ఓల్డ్ డేటా విల్ బి రీప్లేస్ విత్ న్యూ డేటా. అండర్స్టూడ్? Yes, sir. అండ్ ఈ ఆప్షన్ మనకు క్లిక్ సెన్స్ లో లేదు. ఇన్ క్లిక్ సెన్స్ వీ డోంట్ హ్యావ్ దిస్ పర్టికులర్ ఆప్షన్. క్లిక్ సెన్స్ లో ఈ ఆప్షన్ అవైలబుల్ లేదు. పార్షియల్ రీలోడ్ అనేది రెసిడెంట్ రీలోడ్ ఉంది చూపించాను, ప్రిసీడింగ్ లోడ్ ఉంది చూపించాను, ఇనిషియల్ డేటా లోడ్ ఉంది చూపించాను, కానీ పార్షియల్ రీలోడ్ అనే ఆప్షన్ క్లిక్ సెన్స్ లో లేదు మనకు. బట్ వాట్ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ అ పార్షియల్ రీలోడ్ ఇన్ క్లిక్ సెన్స్? క్లిక్ సెన్స్ లో మీరు పార్షియల్ రీలోడ్ చేయాలి అంటే ఎక్స్టెన్షన్స్ అని కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇన్బిల్ట్ గా మనకు క్లిక్ సెన్స్ లో ఆప్షన్స్ లేనిటివి మనము గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ ఇంటిగ్రేట్ ఇంటూ క్లిక్ సెన్స్. సో మనం ఎక్స్టెన్షన్స్ అనే టాపిక్ వెళ్ళినప్పుడు అప్పుడు మీకు నేను చూపిస్తాను ఎక్స్టెన్షన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేస్తాం. బట్ ఫర్ నౌ వీ డోంట్ హ్యావ్ ప్రిసీడింగ్ లోడ్ ఆప్షన్ అవైలబుల్ ఇన్బిల్ట్ ఇన్ క్లిక్ సెన్స్. Is it clear everyone? On today's load topics that we discussed 4 load topics. And binary load. Binary load ante enti ante, so binary load is nothing but మీరు ఇక్కడ డేటా మోడల్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆ డేటా మోడల్ ని దిస్ ఈస్ ఎక్స్ట్రాక్షన్ లేయర్, దిస్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ ఏం చేయాలి? మీరు డేటా మోడల్ ని లోడ్ చేసుకోవాలి. డేటా మోడల్ అంటే ఇక్కడ మీరు ఏ డేటా మోడల్ అయితే క్రియేట్ చేస్తారో ఆ డేటా మోడల్ ని ఇంకొక QW ఫైల్ లోకి లోడ్ చేసుకోవాలి మీరు. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డేటా మోడల్ లేయర్. సో దిస్ ఈస్ test1234.qw ఫైల్ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ మై డెస్క్టాప్. ఇది మన డేటా మోడల్ లేయర్ అనుకుందాము. అన్ని టేబుల్స్ ని QDs ని లోడ్ చేసుకున్న డేటా మోడల్ లేయర్. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు లోడ్ దిస్ పర్టికులర్ డేటా మోడల్ ఇంటూ క్లిక్ వ్యూ, దెన్ మనకు ఇక్కడ క్లిక్ వ్యూ ఫైల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లిక్ వ్యూ ఫైల్ క్లిక్ చేసుకొని డెస్క్టాప్ కి వెళ్ళి ఇది మన డేటా మోడల్. సో బైనరీ ఈజ్ ది అప్లికేషన్ విచ్ ఇస్ యూజ్ టు లోడ్ వన్ QEW ఫైల్ ఇంటూ అనదర్ QEW ఫైల్. అంటే ఒక QEW ఫైల్ ని ఇంకొక QEW ఫైల్ లోకి లోడ్ చేసుకోవడానికి మనము బైనరీ లోడ్ ఆప్షన్ ని యూజ్ చేస్తాము. సో బైనరీ లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ టెస్ట్ 1 2 3 4 లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం ఈ పర్టికులర్ QEW ఫైల్ లోకి అంటే binary.qw ఫైల్ లోకి వచ్చి సేవ్ అవుతుంది. కానీ బైనరీ లోడ్ వల్ల యూజ్ ఏంటి? మనం ఇక్కడ ఉన్న డేటాని ఇందులో ఉన్న డేటాని బైనరీలో తీసుకుంటున్నాం కదా. అంటే టెస్ట్ 1 2 3 4 అనేది మన ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ లోడ్ అవడానికి 30 minutes పట్టింది అనుకోండి. అదే నేను ఆ 30 minutes ఫైల్ ని బైనరీ తీసుకున్నాను అనుకోండి, బైనరీ తీసుకొని రీలోడ్ చేస్తే విత్ ఇన్ 2 or 3 minutes మనకు డేటా అనేది లోడ్ అవుతుంది. చూడండి, నాట్ ఈవెన్ 1 second, 0 seconds లో మనకు డేటా అనేది లోడ్ అయిపోయింది. అందులో ఉన్న ఫీల్డ్స్ అన్ని మనకు ఈ టేబుల్లోకి ఈ QEW ఫైల్ లోకి వచ్చేస్తాయి. సో బైనరీ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు లోడ్ వన్ QEW ఫైల్ ఇంటూ అనదర్ QEW ఫైల్, దెన్ వీ విల్ యూస్ బైనరీ లోడ్ టెక్నిక్. ఈ బైనరీ లోడ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే థర్డ్ లేయర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో. సో మీరు ఈ డేటా మోడల్ ని ఇంకొక QW ఫైల్ లోకి లోడ్ చేసుకోవాలి కదా, అప్పుడు మనము బైనరీ లోడ్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాము. సేమ్ బైనరీ లోడ్ క్లిక్ సెన్స్ లో కూడా ఉంది, కానీ మనది వెబ్ వర్షన్ కాబట్టి పర్సనల్ ఎడిషన్ కాబట్టి మనము ఇక్కడ లోడ్ చేయలేము. ఓకే, సో బైనరీ లోడ్ అంటే మనం బేసిక్ గా ఫోల్డర్ కనెక్షన్ క్రియేట్ చేయలేము కాబట్టి వీ కెనాట్ డూ అ బైనరీ లోడ్. ఫోల్డర్ కనెక్షన్ అంటే మీరు క్రియేట్ చేసిన QEW ఫైల్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో, లైసెన్స్ ఎడిషన్ లో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే డాక్యుమెంట్స్, క్లిక్, సెన్స్, యాప్స్, మీరు క్రియేట్ చేసిన ప్రతి ఒక్క QVF ఫైల్స్ ఇక్కడ సేవ్ అవుతాయి. చూడండి, నేను క్రియేట్ చేసుకున్న QVF ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడినప్పుడు ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి అన్ని QVF ఫైల్స్. ఈ QVF ఫైల్ ఒక QVF ఫైల్ ఇంకొక క్లిక్ సెన్స్ అప్లికేషన్ లోకి మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫోల్డర్ కనెక్షన్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి బైనరీ అని తీసుకొని స్టేట్మెంట్, ఆ బైనరీ స్టేట్మెంట్ తో మీరు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఒక QEW ఫైల్ ని ఇంకో QEW ఫైల్ లోకి, లేదా ఒక QVF ఫైల్ లోని ఒక QVF ఫైల్ ని ఇంకో QVF ఫైల్ లోకి లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేస్తాను వస్తుందో లేదో. క్లిక్ సెన్స్ యాప్, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కన్జ్యూమర్ సేల్స్. సో మనకి ఏంటంటే సపోర్ట్ చేయదు ఈ ఫైల్ ఫార్మాట్.
సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సపోర్ట్స్ దెన్ యూ కెన్ యూస్ బైనరీ లోడ్. అంటే బైనరీ లోడ్ అంటే ఎలా రాస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, ఈ ఎక్సెల్ ఫైలే మన స్క్రిప్ట్ అనుకున్నాం. సో ఈ ఎక్సెల్ ఫైల్లో ఇది మన లైబ్రరీ. సో ఇది మన లైబ్రరీ అన్నప్పుడు బైనరీ ఎలా రాస్తారంటే, బైనరీ లైబ్రరీ ఇక్కడ స్టోర్ డాట్ క్యూబిఎఫ్. ఒకవేళ మీకు గనక క్యూబిఎఫ్ ఫైల్ ఉంటే, యాక్సెస్ ఉంటే, ఈ డేటా ఫైల్స్ లో స్టోర్ డాట్ క్యూబిఎఫ్ అనేది ఉంటే బైనరీ రాసి మీరు రాస్తే ఈ క్యూబిఎఫ్ ఫైల్ ఉన్న డేటా మొత్తం ఈ ప్రజెంట్ క్లిక్సెన్స్ లో, ఈ ప్రజెంట్ అప్లికేషన్ లోకి డెమో2 అనే అప్లికేషన్ లోకి వచ్చి సేవ్ అవుతుంది. బైనరీ లోడ్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ లైన్ ఆఫ్ ది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది స్క్రిప్ట్ రాయాలి. ఓకే, ఇక్కడ కూడా మీరు ఎక్కడ రాయాలంటే ఫస్ట్ షీట్ లో ఫస్ట్ లైన్ లో రాయాలి, అప్పుడే మీకు వర్క్ అవుతుంది. ఇక్కడ కాకుండా మీరు ఎక్కడ రాసినా కూడా బైనరీ లోడ్ అనేది వర్క్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి తీసేసి నెక్స్ట్ ఒక కొత్త ట్యాబ్ క్రియేట్ చేసుకొని ఈ ట్యాబ్ లో బైనరీ చేస్తాను. చూడండి, బైనరీ చేసి సేవ్ చేసి లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే డేటా ఏమీ లోడ్ అవ్వదు, ఫీల్డ్స్ ఏమీ రావు, మనకి ఎంటీ వస్తుంది. అంటే బైనరీ లోడ్ షుడ్ ఆల్వేస్ బి లోడెడ్ ఇన్ ది స్టార్టింగ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ది ఫస్ట్ స్క్రిప్ట్ పేజ్. అప్పుడే మీకు బైనరీ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. అండ్ నెక్స్ట్ లిమిటేషన్ ఈస్ యూ కెన్ ఓన్లీ డూ వన్ బైనరీ లోడ్ ఇన్ వన్ అప్లికేషన్. అంటే ఒక బైనరీ లోడ్ మాత్రమే చేయొచ్చు, ఇంకొక బైనరీ లోడ్ చేయలేరు. అంటే మీరు ఇంకొక క్లిక్ వ్యూ ఫైల్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ వ్యూ ఫైల్, ఇప్పుడు నేను శాంపుల్ డాష్ బోర్డ్ ని తీసుకుంటాను. శాంపుల్ డాష్ బోర్డ్ లో వేరే డేటా ఉంది, యాక్సెప్ట్ చేస్తుంది స్క్రిప్ట్, కానీ లోడ్ చేసినప్పుడు మాత్రం మీకు వర్క్ అవ్వదు. ఓన్లీ ఒక దాంట్లో నుంచే డేటా తీసుకుంటుంది, ఇంకోటి ఇగ్నోర్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఇట్ విల్ నాట్ లోడ్ data from the binary load. So it is always recommended that binary load should be loaded in the first line of the first page of the script, and there is only one binary load allowed in one QEW file or a one QBF file. ClickSense లో కానీ ClickView లో కానీ ఒక బైనరీ లోడ్ మాత్రమే allowable, not more than one binary load. Understood? Is it clear, guys? Yes. క్లియర్ Yes, sir. క్లియర్ కానీ సార్, డౌట్ సార్, Sorry? వన్ డౌట్ సార్. Yeah? ఇప్పుడు అక్కడ క్యూవిడి ఫామ్ ఉంది, ఇక్కడ మనం బైనరీ చేసుకున్నా కానీ క్యూవిడీనే కదా ఉంది, మళ్ళా దాన్ని బైనరీ ఎందుకు సార్ మనం చేసుకోవడం? అక్కడ QVD కాదు, QVW. మీరు ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ లో ఏం చేస్తున్నారు, QVDs ని తీసుకుంటున్నారు. QVDs ని తీసుకొని డేటా మోడల్ బిల్డ్ చేస్తున్నారు. ఈ అన్ని QVDs లోడ్ అవ్వాలి అంటే 30 minutes టైం పడుతుంది. ఓకే, 30 minutes టైం పట్టినప్పుడు ఇక్కడ లోడ్ అయ్యేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చి ఇది ఫెయిల్ అయింది అనుకోండి, మనకు ప్రెజెంటేషన్ లేయర్ ఎఫెక్ట్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు ప్రెజెంటేషన్ లేయర్ లో నేను డాష్ బోర్డ్ ని, రిపోర్ట్స్ ని డిజైన్ చేస్తాను. అదే నేను ప్రెజెంటేషన్ లేయర్ లో కాకుండా ఎక్కడైతే డేటా మోడల్ బిల్డ్ చేస్తున్నానో అక్కడే డాష్ బోర్డ్స్ ని, రిపోర్ట్స్ ని బిల్డ్ చేస్తున్నాను అనుకుందాం. ఈ అప్లికేషన్ ఏదో ఎర్రర్ వచ్చి డేటా ఫెయిల్ అయింది. అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ పర్టికులర్ డాష్ బోర్డ్, ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్ లేయర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, యూజర్ కి ఎఫెక్ట్ కనపడదు. అదే మీరు ఇక్కడే డాష్ బోర్డ్ క్రియేట్ చేసినారు అనుకోండి, ఈ డాక్యుమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, యూజర్ కి ఎఫెక్ట్ అవుతుంది, యూజర్ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే, అండ్ ఇది 30 minutes టైం పడితే మనం బైనరీ లోడ్ తీసుకుంటే విత్ ఇన్ 2 to 3 minutes లో మనకు డేటా అనేది లోడ్ అయిపోతుంది. బైనరీ లోడ్ ఈస్ మచ్ మోర్ ఫాస్టర్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ విల్ లోడ్ మచ్ మోర్ ఫాస్టర్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. ఓకే సార్. ఓకే 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 దెన్ I'll meet you tomorrow, guys. Thanks for joining. If you have any doubts, you can always ping me in the group. Okay? సార్, టుడే ఐ am missing some topics, sir. I will send you the video. I cannot do anything. You joined very late, Subbu. So I'll send you the video. You can just look I at it. already joined, but my side issue, network issue. Okay. Just go through the recording and you can ask me if you have any doubts. Okay, sir. Okay. Thank you. Have a nice day. Thank you, sir.